ఘన చేసిన పనికి అక్కడ ఉన్న విజయానంద్‌కి ఒక్కసారిగా హార్ట్ అటాక్ వస్తుంది. దాంతో విజయానంద్ అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, ఇక అక్కడ ఉన్న మంజులాదేవి వీళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఇక ఘన అయితే అక్కడికి వెళ్ళి మామయ్య అంటూ మామయ్యకి అర్జెంటుగా ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తాను, పక్కకు తప్పుకోండి అని చెప్పి విజయానంద్‌ని పడుకోబెట్టి తన గుండెల మీద 2 చేతులు పెట్టి గట్టిగా అడుస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ఆ మంజులాదేవి, సాహితీ, ప్రేరణ, సిద్ధు వీళ్ళందరూ కూడా ఏంటి వీడేం చేస్తున్నాడు, చంపేస్తున్నాడా లేదా బ్రతికిస్తున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న విజయానంద్ గుండె నొప్పితో బాధపడుతూ ఉంటే ఘన అయితే ఇలా అంటూ ఉంటాడు, మామయ్య మీకేం కాదు మామయ్య, నేనున్నాను కదా, నేను మిమ్మల్ని బ్రతికించుకుంటాను మామయ్య అని చెప్పి ఘన అయితే అలా విజయానంద్ గుండెల మీద గట్టిగా చేతులతో ఆడిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మంజులాదేవి కంగారు పడుతూ, ఒరే సిద్ధు, మన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేయరా, ఆయన వచ్చి చూస్తారు అని చెప్పి మంజులాదేవి అంటుంది. దాంతో అక్కడ ఉన్న సిద్ధు అయితే సరే అమ్మ అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న ఘన అయితే వాళ్ళ మామయ్య గుండెల మీద గట్టిగా ఒత్తిడి పెడుతూ, మామయ్య మీకేం కాదు మామయ్య, నేనున్నాను, నేను మిమ్మల్ని బ్రతికించుకుంటాను మామయ్య, మామయ్య మీకేం కాదు అని చెప్పి ఘన అంటూ ఉంటాడు. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న ప్రేరణ, సిద్ధు అయితే ఏంటిది, అసలు ఎందుకు వీడిలా చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళైతే ఘనాని ఆపాలని ప్రయత్నిస్తారు. ఇక ఘన మాత్రం ఎలాగైనా మామయ్యను నేను బ్రతికిస్తానని చెప్పి అతని గుండెల మీద చాలా ప్రెజర్ పెడుతూ ఉంటాడు.